హాయ్ మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అప్టెక్ జాబ్స్. ఇది మనకి మ్యాథ్స్ మెథడాలజీ అండి. దానిలో మొదటి లెసన్, ఫస్ట్ లెసన్ గణితం యొక్క అర్థం, నిర్వచనాలు, స్వభావం మరియు చరిత్ర. గణితం యొక్క అర్థము, నిర్వచనాలు, స్వభావం మరియు చరిత్ర. అంటే ఎప్పుడైనా సరే ఏదైనా ఒక సబ్జెక్ట్కి ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది నేచర్ ఆఫ్ దట్ వన్. అంటే ఏదైతే నేర్చుకుంటున్నామో దాని స్వభావం మనం తెలుసుకోవాలి. అలానే ఇప్పుడు మనం మ్యాథ్స్ యొక్క మెథడాలజీ మనం చేస్తున్నాం కాబట్టి ఈ మ్యాథ్స్ కూడా ఖచ్చితంగా ఒక రకమైన స్వభావం ఉంటుంది, ఒక నేచర్ ఉంటుంది. ఆ నేచర్ గురించి మాత్రమే మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం అనమాట. అయితే ఇక్కడ గణితం యొక్క ఇంపార్టెన్స్ ఒక 2 నిమిషాలు నేను మాట్లాడతాను. చూడండి, ఇక్కడ మనకి గణితం అంటే ఏంటంటే, గణితం అనేది ఏదో ఒక శాస్త్రం కాదు. గణితం అనేది ప్రపంచంలో ఉన్న ఒక రకమైన భాష. ఇది గణితం. సో అది మనం ఎప్పుడో గుర్తించాలి. ఇప్పుడు మనకి ఎప్పుడైనా సరే మన యొక్క ఈ యొక్క మ్యాథ్స్ కంటెంట్, ఇప్పుడు మన స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్లో కంటెంట్ అనేది ఎంత ఇంపార్టెంట్, మెథడాలజీ కూడా చాలా ఇంపార్టెంట్. మనకి అసిస్టెంట్ మ్యాథ్స్లో కంటెంట్ అనేది ఎంత ఇంపార్టెంటో మెథడాలజీ కూడా ఇంపార్టెంట్. కంటెంట్ ప్రకారం వచ్చే క్వశ్చన్స్ చాలామంది చేయొచ్చు, కానీ మెథడాలజీ ప్రకారం వచ్చే క్వశ్చన్స్ మనకి ఖచ్చితంగా చాలా కష్టం అవుతుంది. కాబట్టి నువ్వు ప్రాబ్లమ్స్ సాల్వింగే కాదు, బోధనా పద్ధతి వస్తేనే మన ఉత్తమ ఉపాధ్యాయుడిగా మనం తయారవుతాం అన్నమాట. ఓకేనా, రైట్. సో కాబట్టి ఇక్కడ మనము లెసన్ చెప్పేటప్పుడు ఫస్ట్ దానికి కొంత బేసిక్ ఇంట్రడక్షన్, అంటే అన్నిటికి కూడా ఒక అవుట్లైన్ ఇచ్చేసి ఆ అవుట్లైన్ తర్వాత మన టాపిక్లోకి వెళ్దామండి. అసలు గణితం అంటే ఏంటి, గణితం యొక్క అర్థం అండి. చూడండి, ఇక్కడ మనకి గణితం యొక్క అర్థము. ఫస్ట్ దీనిలో ఉండే పాయింట్స్ అన్నీ కూడా ఫస్ట్ మనకు బేసిక్ పాయింట్స్లో ఇస్తున్నాము. ఆ బేసిక్ పాయింట్స్ తర్వాత అంటే ఈ అవుట్లైన్ 10 నిమిషాల క్లాస్ తర్వాత అసలు మరి రియల్ క్లాస్లోకి మనం వెళ్దాము. ఫస్ట్ ఒక చిన్న డెమో టైప్ అనమాట. ప్రతి లెసన్ కూడా ఈ 10 నిమిషాల యొక్క ఇంట్రడక్షన్ ఉంటుంది. సో కాబట్టి చూడండి ఇక్కడ, ఓకే, గణితం యొక్క అర్థం. గణితం యొక్క అర్థం అండి. ఈ గణితం యొక్క అర్థం అంటే ఏంటంటే, గణితం యొక్క అర్థము అనేది ఏంటంటే, గణనలు చేయుటకు లెక్కించుటకు ఉపయోగించింది గణితము. గణనలు చేయుటకు లెక్కించుటకు ఉపయోగించినది గణితము, అంతే కదా. మీరు ఒకసారి గమనిస్తే చూడండి, ఇక మన ప్రపంచంలో ఉన్న వాళ్ళకి, మనుషులు ఎవరికైనా సరే లిపి లేకపోయినా బతకగలడు. ఓకేనా, లిపి లేకపోయినా బతకగలడు, అంటే రాయటం లేకపోయినా బతకగలడు, చదవటం రాకపోయినా బతకగలడు. కానీ గణన చేయటం రాకపోతే ఆ మానవుడు ఇట్టి పరిస్థితుల్లో జీవించలేడు. కాబట్టి గణన అనేది ఎంత ముఖ్యమో ఈ గణితం తెలియజేస్తుంది. అంటే ఇక్కడ గణనలు చేయుటకు లెక్కించటకు ఉపయోగించినది గణితం అనే అర్థం, దీని యొక్క మీనింగ్. లేదంటే ఒక సైంటిఫిక్ డెఫినేషన్ చెప్పాలంటే ఎలా చెప్తామంటే, అనిశ్చిత విషయాలను బహిర్గతపరిచి నిశ్చిత విషయంగా అందించేదాన్ని గణితం అంటారు. అనిశ్చిత విషయాలంటే తెలియని విషయాల్ని బహిర్గతపరిచి అవి నిశ్చిత విషయంగా మనకి అందించటాన్ని గణితం అంటారు. ఓకే, దాన్ని ఏమంటామండి, గణితం అంటాము. సో కాబట్టి ఇది గణితం అర్థము. అంటే ఫస్ట్ అసలు ఇక్కడ మనకి ఉన్న దానిలో అసలు ఏంటి ఈ యొక్క చాప్టర్ గురించి అని ఒక ఇంట్రడక్షన్ చేద్దాము. ఆ తర్వాత మనము టాపిక్లోకి మనం డెప్త్ వెళ్దాము. ఓకేనా, రైట్. ఇది అర్థం. అయితే ఇక్కడ మనకి అర్థం తర్వాత మనం తెలుసుకోవాల్సిందంటే దీని మీద, అంటే ప్రతి లెసన్కి కూడా ఇది ఒకటి ఉంటుందండి. ఏముంటుందంటే, ముందు మనం హెడ్డింగ్ కరెక్ట్గా చదువుకుంటే మనం ఏమి రాయాలో అర్థమవుతుంది. సో కాబట్టి గణితం అర్థమైపోయిన తర్వాత ఆ గణితం గురించి కొంతమంది శాస్త్రవేత్తలు కొంతమంది మాట్లాడతారు. మ్యాక్సిమం ఈ చాప్టర్లో మనకి మేజర్గా ఒక 10 మంది సైంటిస్టులు ఉంటారు, వాళ్ళ గురించి డిస్కస్ చేద్దాము. ఓకే, దీనిలో నిర్వచనాలు చెప్పారు. గణితం అంటే మనకి ఇంట్రడక్షన్ చేస్తూ ఒక చరిత్ర, గణితం యొక్క చరిత్రలోకి వెళ్తే మనకి చాలా వరకు మంచి సైంటిస్టులు, అంటే మనకి చెప్పిన సైంటిస్టులు ఒక 10 మందిని మనం కనుక సేకరిస్తే ఆ 10 మందిలో వీళ్ళు అనమాట. ఎవరు అంటే, ఫస్ట్ అతను బెంజమిన్ పియర్స్ ఏం చెప్పారంటే, ఆవశ్యకత మరియు పర్యవసానాలు. ఆవశ్యకత అంటే అవసరాన్ని, ఓకే, దానివల్ల జరిగే పర్యవసానాలను ఊహించే విజ్ఞానమే గణితం అన్నాడు. ఓకే, అంటే అవసరాన్ని, జరిగే పర్యవసనాలని ముందుగా ఊహించే విజ్ఞానాన్నే ఏమంటామంటే గణితం అని చెప్పిన ఆయన పేరు బెంజమిన్ పియర్స్. ఇది మనకి ప్రతి టాపిక్లో వస్తుంది. ఇప్పుడు మనకి ఇక్కడ ఫస్ట్ టాపిక్లో నిర్వచనాలు చెప్పే సైంటిస్టులు వస్తారు, సెకండ్ టాపిక్ ఉంటుంది, థర్డ్ టాపిక్ గణిత శాస్త్రవేత్తలు, విద్యా ప్రణాళిక, మనకి బోధనా పద్ధతులు, మనకి మూల్యాంకనం, ఇలా ప్రతి లెసన్లో కూడా ఇలా సైంటిస్టుల యొక్క లిస్ట్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏం చెప్పారనే పాయింట్స్ చదవటం అనేది మనకి మెథడాలజీ అనమాట. అంటే ఆవశ్యకత, పర్యవసానాలను ఊహించే విజ్ఞానమే గణితం అని చెప్పిన ఆయన పేరు ఏంటంటే బెంజమిన్ పియర్స్. ఆ తర్వాత సెకండ్ చూడండి, ఇక్కడ విజ్ఞాన శాస్త్రం కంటే మిన్నైనది, అద్భుతమైనది గణితం అని పేర్కొన్నది ఎవరంటే బెంజమిన్ ఫ్రాంక్లిన్. ఇలా మనకి చాలామంది సైంటిస్టులు చాలా రకాల గణితం గురించి చెప్పారు, వాళ్ళ యొక్క భావనలు చెప్పారు. ఆ భావనని మనం ఇక్కడ నిర్వచన ధోరణిలో మనం ఇక్కడ చెప్తున్నాం అనమాట. అంటే ముఖ్యంగా మనకి ఇలా చెప్పిన వాటిలో ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వీళ్ళిద్దరు ఇంపార్టెంట్. ఒకళ్ళు బెంజమిన్ పియర్స్ అయితే ఇంకోటి బెంజమిన్ ఫ్రాంక్లిన్ అనమాట. బెంజమిన్ ఫ్రాంక్లిన్. దీంతో పాటుగా మనకి ఇతర శాస్త్రవేత్తలు మనకి బెల్,
బెల్ అనే సైంటిస్ట్ కూడా తీసుకుంటే ఈ బెల్ ఆయన ఏం చెప్పారంటే ఓకే సంఖ్యా రాశుల మాపనం చేసే విజ్ఞానంనే గణితం అంటారు. సంఖ్యా రాశులని మాపనం చేసే విజ్ఞానాన్ని ఏమంటారంటే గణితం అంటారని చెప్పాడు. ఈ ఫ్రాన్సిస్ బెకన్ అనే ఆయన ఏం చెప్పాడంటే సకల శాస్త్రాలకు ముఖద్వారం లాంటిది గణితం అని చెప్పిన ఆయన పేరు ఫ్రాన్సిస్ బెకన్. ఆ తర్వాత మేరియా ప్యూరీ ఓకే పరికల్పితాల ఉత్పాదక వ్యవస్థని గణితం అంటారని చెప్పారన్నమాట. అంటే వీళ్ళు ఇవన్నీ కూడా వాళ్ళు ఏం చెప్పారంటే మనకి ఒక డెఫినేషన్ పరంగా చెప్పారు. పరికల్పితాలు అంటే ఎజంప్షన్స్ టు ప్రూఫ్. ఓకే పరికల్పితాల ఉత్పాదక వ్యవస్థను ఏమంటారంటే గణితం అంటారు. అంటే మనం మ్యాథ్స్లో ఒక రకమైనది ఊహించుకొని దాన్ని ప్రూఫ్ చేస్తాం కదా, దాని యొక్క ఉత్పాదక వ్యవస్థని గణితం అంటారని చెప్పిన ఓకే వాళ్ళు ఎవరంటే మేరియా ప్యూరీ. ఆ తర్వాత ఆగస్టు కోమ్టే ఏం చెప్పారంటే మనకి చూడక మనకి పరోక్ష మాపనాన్ని గణితం అంటామని చెప్పారు. పరోక్ష మాపనాన్ని ఏమంటామా గణితం అంటామని చెప్పాం. ఆ తర్వాత పాస్కల్ అనే వ్యక్తి ఏం చెప్పారంటే పాస్కల్ అనే శాస్త్రవేత్త ఏం చెప్పారంటే ఓకే గణితం అనేది గుర్తుపెట్టుకోండి, గణితం అనేది ప్రపంచంలో ఉన్న సకల శాస్త్రాల్లోకెల్లా గొప్పది మిన్న అనేది గణితం అని చెప్పింది ఈ పాస్కల్. రసెల్ ఏం చెప్పారంటే గణిత శాస్త్రం అనేది చాలా చాలా తార్కికమైనది, లాజికల్ థింకింగ్. ఓకే చాలా వరకు లాజికల్ థింకింగ్ ఉంటుందని చెప్పిన ఆయన పేరు రసెల్. ఇలా మనకి వీళ్ళే కాదు ఇంకొంతమంది సైంటిస్టులు మనకి లెసన్లోకి వెళ్ళిన తర్వాత వస్తారు. సో కాబట్టి ఈ పాఠంలో ఉండే అవుట్లైన్ ఏం చెప్తా అంటే ముందు మనం ఎప్పుడు కూడా ప్రతి లెసన్ కూడా అవుట్లైన్ తీసుకోవాలి. దీనిలో ఉండే పాయింట్స్ 4-5 ఉంటే అవి చెప్తున్నాను. ఓకే గణితం దాని అర్థము, తర్వాత నిర్వచనాలు, ఆ తర్వాత దాని యొక్క హేతువాదం అంటే ఏంటి అనేది ఉంటుంది, దాని తర్వాత దాని స్వభావం ఉంటుంది, దానిలో వచ్చే వాదాలు ఉంటాయి, ఆ తర్వాత సహసంబంధం ఉంటాయి. మొత్తం కూడా 6 పాయింట్స్ అండి. ఈ లెసన్ అయిపోవడానికి మనకి కేవలం 6 భాగాలు మాత్రమే ఉంటాయి అనమాట. సో కాబట్టి ఇట్లా మనకి డెఫినేషన్ వస్తే మళ్ళీ ఇవే పాయింట్స్ మళ్ళీ లెసన్లో కూడా రిపీట్ అవుతాయేమో మీకు కంగారు పడద్దు. సో కాబట్టి నేను కొద్దిగా ఇంట్రడక్షన్ చేసుకుంటే వెళ్తున్నాను. సో కాబట్టి ఈ నిర్వచనాలు ఇచ్చిన వాళ్ళు వీళ్ళు ముఖ్యులు అండ్ వీళ్ళు మనకి సైంటిస్ట్ అనమాట. ఆ తర్వాత నెక్స్ట్ ఇక మనకి హేతువాదం. అసలు ఈ హేతువాదం అంటే అర్థం ఏంటంటే ఏదైనా ఒక విషయాన్ని ఎందుకు, ఏమిటి, ఎలా అనే క్వశ్చనింగ్లో ఉండేదాన్ని మన హేతువాదం అంటాము. ఈ హేతువాదం 2 రకాలు ఉంటుందండి. హేతువాదం అనేది 2 రకాలు ఉంటుంది. ఒకటి ఆగమన హేతువాదము, రెండోది నిగమన హేతువాదము. ఆగమన హేతువాదం, నిగమన హేతువాదం అండి. మనకి ఎప్పుడైనా సరే మనకి 2 హేతువాదాలు ఉంటాయి. మనకి ఆగమన హేతువాదము, ఇంకోటి నిగమన హేతువాదం ఉంటుంది. మరి ఆగమన హేతువాదం అంటే అర్థం ఏంటంటే ఏదైనా సరే మనం సాధించడానికి, చూడు ఇక్కడ మనము ఏదైనా ఒకటి మనం సాధించడానికి ఓకే ఒక సూత్రాన్ని రాబట్టాన్ని ఆగమన హేతువాదం అంటాం. మరి నిగమన హేతువాదం అన్నాం అనుకోండి, నిగమన హేతువాదం అంటే ఆ సూత్రాన్ని రాబట్టిన ఆ సూత్రాన్ని గుర్తుపెట్టుకోవాలమ్మా, ఆ రాబట్టిన ఆ సూత్రాన్ని ఎలా వాడాలో చెప్పేది నిగమన హేతువాదం. ఓకేనా, సూత్రాన్ని కనిపెట్టాను ఆగమన హేతువాదం అంటాము, ఆ సూత్రాన్ని వాడటాన్ని ఏమంటాము నిగమన హేతువాదం అంటాము. ఓకే రైట్. ఆ తర్వాత నెక్స్ట్ మనము గణిత స్వభావం అంటే వాట్ ఇస్ ద నేచర్ ఆఫ్ మ్యాథ్స్ అన్నామనుకో. ఈ మ్యాథ్స్ అనేది ఎలా ఉంటుందంటే చూడండి ఇక మనకి ఈ మ్యాథ్స్ అనేది ఎలా ఉంటుందంటే అమూర్త శాస్త్రంగా ఉంటుంది. ఎలా ఉంటుంది మనకి అమూర్త శాస్త్రంగా ఉంటుంది. అమూర్త శాస్త్రం అంటే ఖచ్చితంగా ఆర్డర్ ఉంటుందండి. ఓకే ఖచ్చితంగా ఒక ప్రాపర్ ఆర్డర్ ఉంటుంది. ఇప్పుడు మనం ఏదైనా సరే 2 సంఖ్యలకి మనము ఒకవేళ 8,12కి మనం కసా కనుక్కోవాలనుకున్నాం అనుకోండి. 8,12 కసా కనుక్కోవాలంటే ముందు మనకి గుణిజాలంటే తెలియాలి, ఆ తర్వాత సామాన్య గుణిజాలంటే తెలియాలి. ఓకే ఆ తర్వాత కనిష్ట సామాన్య గుణిజం అంటే తెలియాలి. అంటే ఇది ఒక ఆర్డర్ ఉంది కదా ఇక్కడ. అంటే ఒక లెక్క చేయాలంటే ఖచ్చితంగా దానికి ఒక ఆర్డర్ ప్రకారం మాత్రమే మనం వెళ్ళగలమని చెప్పేది ఇక్కడ మనకి అమూర్త శాస్త్రం. ఓకే అంటే ఫస్ట్ పాయింట్ అంటమా మనకి ఇది గణిత శాస్త్రం అనేది ఎప్పుడైనా సరే అమూర్త శాస్త్రం. ఆ తర్వాత పాయింట్ నెంబర్ 2 అంటే సెకండ్ పాయింట్ అనేది ఏం చెప్తుంటే గణితానికి ఎప్పుడైనా ఖచ్చితత్వం ఉంటుంది, యాక్యురసీ ఉంటుంది అనమాట. అంటే ఇది అవునా కాదా, సరైనదా సరికాదా అనేది చెప్పడానికి ఈ గణితాన్ని వాడతాము. ఓకే సరైనదా సరికాదా అని చెప్పటాన్ని ఏమంటామంటే ఖచ్చితత్వం అంటాము. ఓకే యాక్యురసీ అంటాము. దాని తర్వాత ఓకే అంటే సరైనదా సరికాదా అనేది మనం చెప్పడం అనేది మనకి ఆ తర్వాత ఖచ్చితత్వం కదా రైట్. ఓకే ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే ఇక తార్కికమైనది. గణితం అనేది ఎప్పుడైనా సరే తార్కిక వాదాన్ని కలిగి ఉంటుంది అనమాట. సో కాబట్టి గణితం అనేది తార్కిక వాదాన్ని కలిగి ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకా మనం చెప్పాల్సింది ఇంకా వస్తే మనకి సహసంబంధాలు. గణితం అనేది ఎప్పుడైనా సరే మనం గణితం అనేది ఎప్పుడైనా సహసంబంధాలు ఏర్పాటు చేసుకుంటుంది. గణితం అనేది తనలో ఉన్న శాస్త్రాలకి సహసంబంధం సహసంబంధం కలిగి ఉంటుంది. ఆ తర్వాత బాహ్య సహసంబంధం కలిగి ఉంటుంది. అంతర్ సహసంబంధం అంటే ఇప్పుడు మనం త్రికోణమితి తీసుకొచ్చి జామెట్రీలో వాడతాం, జామెట్రికల్ పాయింట్ తీసుకొని త్రికోణమితిలో వాడుతూ ఉంటాం కదా, దాన్ని అంతర్ సహసంబంధం అంటాము.
మరి బాహ్య సహసంబంధం అంటే అర్థం ఏంటంటే గణితం అనేది ఎల్లప్పుడూ వైజ్ఞానిక శాస్త్రంతోనూ, ఆ తర్వాత సాంఘిక శాస్త్రంతోనూ, ఆ తర్వాత కళాశాస్త్రంతోనూ, ఓకే, ఇలా మనకి ప్రతిదానితో కూడా మన నిత్య జీవితంతో కూడా ఖచ్చితంగా గణితం అనేది ఖచ్చితంగా సహసంబంధం కలిగి ఉంటుందని చెప్తుందన్నమాట. సో కాబట్టి ఇవన్నీ కూడా కలిపితే మనకి ఈ యొక్క మొదటి టాపిక్ అండి. అంటే ఈ టాపిక్లో ఉండే అవుట్లైన్ నేను చెప్తున్నానమ్మా. గణితము మరి దాని అర్థము, గణితము దాని స్వభావం, ఆ తర్వాత హేతువాదం దాని రకాలు, ఆ తర్వాత సహసంబంధము మరియు చరిత్ర అంటే ఈజ్ నథింగ్ బట్ సైంటిస్ట్ అంటే మనకి ఉన్న శాస్త్రవేత్తల గురించి మనకి ఏమేం పాయింట్స్ చెప్పారు వాళ్ళు, ఒక శాస్త్రం అనేది అంటే గణిత శాస్త్రం అనేది వేరే శాస్త్రంతో ఎలా కలిసి ఉన్నదని చెప్పేది చరిత్ర అనమాట. సో కాబట్టి ఈ అవుట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో మనం ఇక్కడ బోర్డు మీద ఏవైతే రాసామో ఈ పాయింట్స్ ప్రకారం మన చాప్టర్ ఉంటుంది ఇక్కడ. సో కాబట్టి ప్రతి చాప్టర్ కూడా ఇలా 5-10 నిమిషాలు మనకి ఇంట్రడక్షన్ ఉంటుంది. ఆ తర్వాత మాత్రమే టాపిక్లోకి వెళ్ళడం జరుగుతుంది. ఆ టాపిక్ అయిన తర్వాత మనకి ఖచ్చితంగా ఈ యొక్క చాప్టర్ మొత్తం మీద ఒక 25 నుంచి 30 క్వశ్చన్ మనం ఎగ్జామ్ పెడతాము. ఆ ఎగ్జామ్ కూడా రాస్తే మీకు చాప్టర్ అనేది కంప్లీట్ అవుతుంది.